గొలుగొండ మండలం నాగందర్పాలెం ప్రాథమిక పాఠశాలలో ఈరోజు చేదు సంఘటన జరిగింది. రాయపిరెడ్డి లక్ష్మణ్ అనే విద్యార్థిపై పాఠశాల భవనం పైకప్పులో ఉన్న పిచ్చిలు ఊడిపడడంతో తీవ్ర గాయాలు అవ్వడం, రక్తస్రావం కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు ఉపాధ్యాయులు. పాఠశాల మరమ్మతులకు గురి కావడంతో వెంటనే మరమ్మతులు చేయించాలని పిల్లల తల్లిదండ్రులు కోరారు. ఈ సందర్భంగా విషయం తెలుసుకున్న గొలుగొండ రెవెన్యూ తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంఈఓ అలాగే ఎంపీపీ గజ్జల మణికుమారి స్కూల్ని సందర్శించి పాఠశాల విద్యార్థిని ఇంటికి వెళ్ళి పరామర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థికి చదువుకుంటూ ఉంటే మాకు పెచ్చడిపోయింది. సార్, నేను ఈ స్కూల్ ప్రధానోపాధ్యాయుని అండి. 2 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. స్కూల్ బిల్డింగ్ అయితే అసలు పరిస్థితి ఏం బాగోలేదు సార్. సడన్గా పెచ్చులు ఊడిపోయి కింద పడిపోతున్నాయి. ఈరోజు మరి సడన్ పాటలు చెప్తుండగా పెచ్చు అబ్బాయి మీద పడిపోయి తలకి తగిలింది. అందువల్ల ఏంటంటే నేను కోరేది ఏంటంటే అధికారులు మరి బిల్డింగ్ని రిపేర్ చేసి పిల్లలకి ఎటువంటి ప్రమాదం జరగకుండా చూస్తారని చెప్పేసి తల్లిదండ్రుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి గవర్నమెంట్ తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ. అలాగే పేపర్లో ఎంచుకొని సెట్ చేసుకుంటాం. అంటే బిల్డింగ్ బాగోలేదండి, సేమ్ మనలా కదండి, అది మనకంటే